హోలీ పండుగ రోజు విషాదం. అల్లూరు జిల్లాలో విద్యార్థి మృతి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో బాయ్స్ హాస్టల్ విద్యార్థి స్నానానికి పంట పొలాల్లో ఊబిలో దిగి 6వ తరగతి చదువుతున్న పాంగి జోసెఫ్ మృతి. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో చెందిన 6వ తరగతి విద్యార్థి జోసెఫ్. అతనితో పాటు వచ్చిన విద్యార్థి దిగకుండా పక్కనే ఉన్నటువంటి సకాలంలో విద్యార్థిని పంట పొలాలకు ఊబిలో నుండి వెలికి తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. చింతపల్లి మండలం మేడూరు గ్రామానికి చెందిన విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, గిరిజన సంఘ సభ్యులు ఆందోళన. మృతుని కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, విద్యార్థులు తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టి హెచ్ఎం వార్డన్ను సస్పెండ్ చేయాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదిపేది లేదంటూ ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాండి ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చింతపల్లి మండలము బాయ్స్ ఆశ్రమ పాఠశాల జోసెఫ్ చనిపోవడం చాలా బాధాకర విషయము. ఇది అక్కడిటువంటి యజమాను ఇది పట్టించుకున్న పరిస్థితి వచ్చింది. అటువంటి హెచ్ఎం గారిన వార్డెన్కి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల సంఘంగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గ చర్య ఇటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆడ వాటర్ సమస్యలు కానీ అన్ని సమస్యల మీద ఉంది, కానీ ఇక్కడ పట్టించుకోలేదు. అందుకవన ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు 30 లక్షల ఎక్షన్ చెల్లించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆదుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మేము ఇంకా నిరంతరం పోరాడతాం. ఇది హెచ్ఎం వాడిని సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. హెచ్ఎం వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు కూడా ఇది వెంటనే స్పందించాలి. అలాగే పిఓ గారు పిఓ గారు కలెక్టర్ స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఎంత ఇది బాధాకర విషయం అండి. ఇక్కడ హెచ్ఎం వార్డెన్ ఏం చేసినట్టు, ఇక్కడ పరిస్థితి ఏం చేసినట్టు, ఇక్కడ వాటర్ సమస్యలు లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎలా బయట వదిలేరు, ఎలా బయట ఉంది ఈ రోజు అక్కడికి బయటకు వెళ్ళి ఎలా సమాధానం చెప్పాలి? ఇక్కడ సమాధానం చెప్పాలి. హెచ్ఎం వార్డుని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే వాళ్ళకి పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరంతరం ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి. బయటకు వెళ్ళి బాధ్యత లేదా? అక్కడ బాధ్యత వాయించారా? నైట్ అప్పుడు ఉండరా? ఒక సమాధానం చెప్పారా? ఇదని ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా హెచ్ఎం వార్డుని సస్పెండ్ చేయాలి. అలాగే ప్రభుత్వం 30 లక్షల ఎక్షన్ చెల్లించాలి. గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి. ఐటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఈ రోజు అని మేము హెచ్చరిక ఇస్తున్నాము. జిల్లా కలెక్టర్ స్పందించాలి. పిఓ గారు స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అశోక్ అండి. నేను మర్రికామయ్య ఆదిమ జాతుల సేవా సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే భారతీయ హ్యూమన్ రైట్స్ BHRC జిల్లా వైస్ ప్రెసిడెంట్ని కూడా, అలాగే పీసా అధ్యక్షులను కూడా. ఈ చింతపల్లి బాయ్స్ 2 హాస్టల్లో ఈరోజు మేడూరు గ్రామం నుంచి 6వ తరగతి చదువుతున్నటువంటి పాంగి యోసెఫ్ ఇక్కడ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే మరి చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలి. స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించడంతో పాటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే యోసెఫ్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థి మృతికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యం అండ్ వార్డెన్ అండ్ హెచ్ఎంని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము మరి మీడియా మిత్రుల ద్వారాగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. సో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దశల వారీగా గిరిజన విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినప్పటికీ కూడా ప్రభుత్వం తీరు మారట్లేదు. కాబట్టి ఏదైతే స్కూల్లో మంచినీళ్ళు కొరత ఉందో, అన్ని సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దాని మూలంగానే సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి ఈరోజు మరి ఓటగడ్డ బావి నీళ్ళ దగ్గరకు వచ్చేసినని విద్యార్థి మరి ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి స్కూల్లోనే నెలకొన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించడంతో పాటు మరి విద్యార్థి కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా మేము భారతీయ హ్యూమన్ రైట్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము.